ఇప్పటికైతే మన ప్రభుత్వం ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్లో కూడా మన ప్రభుత్వాన్ని మనం మహిళలుగా మనం గుర్తించి మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ గారిని కూడా గెలిపించుకుని మనం అందరం కూడా స్త్రీలు మనం వాళ్ళ వెనక ఉండి మనం వాళ్ళ ముందు నడిపిస్తూ వాళ్ళ వెనక ఉండి కూడా మన స్త్రీలను సహకరిస్తే మన పార్టీని మనం గెలిపించుకుంటామండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని స్థానిక ఎంపీసీ సభ్యులు అలాగే మా శ్రీదేవి మహిళా నాయకులు శ్రీదేవి మర్చిపోయాడు. నేను స్టార్టింగ్ కన్వీనర్గా వైఎస్ఆర్లోకి రావడం జరిగింది. నా చిన్న జర్నీలోనే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే నామినేట్ పోస్టుల్ని చాలా తక్కువ చేసి మాట్లాడటం నేను గమనించాను. చాలా రకాలుగా కూడా నేను ఇబ్బంది పెట్టాను. అయినప్పటికీ నాకు బాధ కలిగింది. అయినా కానీ నాకు చెప్పాలంటే అమ్మ చెప్పినట్టు నాకు కూడా రాజకీయం అంటే నాకు ఇష్టం ఉండదండి. నా గురించి పార్టీ గారు చాలా ఇష్టం. పార్టీ గారు ఈ లోకంలో లేరు, కాలం చేసేవారు. ఆయన పార్టీ గారు చాలా ఇష్టం. ఎందుకంటే లోకల్గా గ్రామంలోని ఏదైనా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అలాంటిది ఏదైనా చేయాలి అని నేను చేయాలని తన కోరిక. అంటే కొద్ది చేయాలనుకుంది కానీ ఆయన బయట ఉండటం వల్ల అది నేను చేయాలని తన ఆశపడింది. అయితే నాకు ఎంపీటీసీ అవకాశం వచ్చింది కానీ అది నాకు రాకుండా చేశారు. బట్ తర్వాత చిన్నాన్న గారు గారు అలాగే చిన్నాన్న గారు నన్ను కోచ్ చేసి నువ్వు ఎలాగైనా కన్వీనర్గా ఉండాలి అని నన్ను అనుకున్నప్పుడు, అలాగే నా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేసి నువ్వు అని నాకు సపోర్ట్ చేశారని అప్పుడు నేను రావడం జరిగింది. అది నాకు నేను చేసిన వర్క్ ఎమ్మెల్యే గారు రాకపోతే గారు చూసి నాకు మహిళా మండలి అధ్యక్షురాలు కానీ చేస్తున్నాను అమ్మాయి అని చెప్పారండి. ఆఫీస్ నుంచి కూడా నాకు కాల్ వచ్చినాయి. చాలామంది నన్ను ఆశీర్వదించారు, అభినందించారు. అయితే నా బంధువులే నన్ను గృహ బంధువులాగా నీకెందుకు అంత అవసరమా, నువ్వు చేయగలవా లేదా అనేసి నన్ను చాలా సుట్టుబుట్టు మాట్లాడినారు. అయితే నాకు ఇద్దరు పిల్లలండి, ఇద్దరు అమ్మాయిలే. అయితే ఏంటి ఇలాగా ఏంటి చేయాలని నేను ఆలోచించినప్పుడు ఓకే నీకు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఇది కోరుకోలేదు, దేవుడే నీకు ఇస్తున్నాడేమో ఓకే మమ్మీ చెప్పు అని అన్నారు. అయితే నా బిడ్డ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మమ్మీ ఎవరి గురించి ఎందుకు నీకు వచ్చింది ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఓకే చెప్పు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని నా బిడ్డ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ గురించి నేను ఇంట్లోకి రావడం జరిగింది. పార్టీ కోసం నేను ఎంతవరకైనా నేను వెళ్ళి చేయగలను, చేస్తాను కూడా. అలాగే నేను ప్రతిదానికి కూడా ఏ మీటింగ్కి పిలిచినా ఆహ్వానించినా కానీ నేను ప్రతి మీటింగ్కి హాజరయ్యాను. మీ అందరికీ తెలుసు. అయితే నా పేరు తెలియకపోవచ్చు, నేను నన్ను చూసే ఉంటాను మీరు. ప్రతి మీటింగ్కి నేను హాజరవుతున్నాను. అలాగే మా చిన్నాన్న గారు నాకు సపోర్ట్గా ఉంది. ఎక్కడికి పిలిచినా కానీ ఆయన నా వెంట ఉంది. వాళ్ళు నన్ను తీసుకొచ్చి తీసుకువెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వకంగా చేయించుకుంటున్నాను. అలాగే దూరంగా నా భర్త కూడా నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా వెన్నుండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇలా అంటున్నారండి అలా అంటున్నారని చెప్పినప్పుడు ఆయన వాళ్ళ అనే కొద్ది కూడా నువ్వు వెళ్ళాలి ముందుకి, అంతేగాని ఎవరో ఏదో అంటున్నారని నువ్వు వెంట కట్టడానికి వీల్లేదు అని నా భర్త ఎంతో నాకు సపోర్ట్గా ఉన్నారండి. అలాగే స్త్రీలందరూ కూడా ఇలాగే మీ అందరూ ఆ భర్త సపోర్ట్ వల్లే మనం అందరం ఇక్కడికి వచ్చాము. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం తల వంచే పరిస్థితి
అది చిన్న పదవైనా పెద్ద పదవైనా మనం అందరం కలిసి కట్టుగా మనం ఐక్యత కలిగి మనం మన పార్టీని ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఫ్యూచర్లో మన పార్టీని మనం తెచ్చుకునేలాగా మనం కృషి చేస్తూ అలాగే మన పెద్దలు సూర్యారావు గారికి కానీ మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి మన సపోర్ట్గా ఉండి ఇంకా మంచి మంచి పదవులు అందరూ అవరోధించాలని కోరుకుంటూ ఈ స్త్రీలందరికీ కూడా ఈ స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ నాకైతే మాట్లాడుతున్నాను ఆడికి ఇవ్వకపోతే కాదు నువ్వు లాస్ట్ ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి హోంగా కనిపించేలాగా జరిగితే అక్కడ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను గడిచినటువంటి 6 సంవత్సరాలకి. అలాగే ఇప్పుడు మా నాన్న కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ మాట్లాడే వాళ్ళందరూ జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ మంత్రివర్యులు రాజు నియోజకవర్గ ఇన్ఛార్జిలు పెద్దలు తండ్రి సమాజం మహిళా బంధంగా నాయకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సాధారణంగా ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మహిళలందరూ ఏర్పాటు కూడుకున్నటువంటి ఏకైక సభ ఉంది. ఇంత మంచి సభ ఏర్పాటు చేసినట్టు మొదటిగా సూర్యరాజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుకున్న సందర్భం వస్తే ఎక్కడో తెలంగాణలో ఒక అమ్మాయికి అత్యాచారం జరిగితే దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మహిళల మీద దాడి జరిగింది, నేనుండగా నా రాష్ట్రంలో నా అక్క చెల్లెల మీద దాడి చేసినటువంటి ధైర్యం కూడా చేయడం నేను ఊరుకోలే. ఒక చట్టాన్ని తీసుకొచ్చి దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం మీద ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మీరు గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ మన దిండి ప్రాంతంలో కూడా ఒకసారి అది జరిగిన యొక్క ఆశ్చర్యానికి గురేవి ఏంటంటే అర్ధరాత్రి ఒక కుటుంబంతో వస్తా ఉంటే బండి పెట్రోల్ అయిపోయి పంచర్ పడిపోయి భార్యని చనిపెట్టి రోడ్డు వదిలిపెట్టి భర్త పెట్రోల్ కోసం ఇంట్లోకి వెళ్ళి ఒక ఇద్దరు ఆకతాయిలు వచ్చి ఆడబెట్టి 40 ఏళ్ళు చూస్తే ఇమీడియట్ గా దిశ నెంబర్ కాల్ చేసిన వెంటనే మలిపురం పోలీసు వారు సెకండ్స్ దగ్గర 10 నుంచి 15 సెకండ్ నిమిషాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రక్షణ కలిగినటువంటి విషయం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అండగా నిలబడినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా గడిచిన మన ప్రభుత్వం మాత్రం. అదే కాకుండా మహిళా మనులందరికీ కూడా 50% అన్ని నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించేటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రం. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కూడా
మహిళా మనుల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి డ్వాక్రా సంఘాల ద్వారా కానివ్వండి, అదేవిధంగా అనేక సంఘాల ద్వారా మహిళా మనులు చేయూతనిచ్చి వారికి అండగా నిలబడి మన నవరత్నాలు చూసుకుంటే నవరత్నాల్లో ఉన్న అన్ని పథకాలు కూడా ఆల్మోస్ట్ మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత కలదు. అమ్మఒడి పేరుతో పిల్లల్ని బడికి పంపించి తల్లికి అండగా నిలబడ్డాడు. ఆసరా పేరుతో ఇంట్లో ఆడవాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఈ రాష్ట్రంలో మహిళల కోసం నిలబడి మహిళల కోసం ఆలోచించినటువంటి ఏకైక నాయకత్వ రాష్ట్రాలకి నాయకులు ఉన్నారంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం. ఇంత గొప్ప నాయకుడి యొక్క పార్టీలో మనంతా పనిచేయడం, నేను అందులో కార్యకర్తగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ భారతదేశం వ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం దేశ రాజధానిలో ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. దానికి మన భారతదేశం ఒక చట్టం చేసింది, ఏంటంటే నిర్భయ అని ఒక చట్టం చేసింది. నిర్భయ చట్టం చేసిన తర్వాత 10 ఏళ్ళు గడుస్తుంది. ఇప్పటికీ ఈ 10 ఏళ్లలో అలాంటి నిర్భయాలు అనేక మంది బలైపోయారు. అంటే ఒక చట్టాన్ని చేసిన తర్వాత కూడా మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోయింది అలాంటి ప్రభుత్వం. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, ఈనాడు కూట ప్రభుత్వం కూడా, ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక చోట్ల చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుధారినటువంటి అమ్మాయిని, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారింట్లో భార్య భర్తలు తీసుకెళ్లిపోయి చంటి బిడ్డలు ఇంట్లో ఏడుస్తూ ఉంటే ఆడబిడ్డను కూడా చూడకుండా కాళ్ళ మీద కొట్టి, చేతుల మీద కొట్టి, మోకాల మీద కొట్టి సుమారుగా 25 రోజుల పాటు జైలు నిర్బంధించిన దుర్మార్గ ప్రభుత్వం ఏదో ఉన్నది అది కూడా ప్రభుత్వం మాత్రం. ఇలాంటి ప్రభుత్వంలో సిగ్గుపడతామని మహిళలకు గౌరవం లేకుండా చూస్తున్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు కూడా నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి ఆనాడు టీడీపీ కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కూడా ఎటువంటి దురుద్దేశంగా పరిపాలన చేయాలి. ఆయన ఏమనేవాడు, నేను మతం చూడను, కులం చూడను, రాజకీయ చూడను, రాజకీయ పార్టీ చూడను, అందరికీ సమానంగా పరిపాలిస్తాను. ఇవాళ చంద్రబాబు గారు కూడా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి, రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని చేయడం చెప్తాడు. ఎంత దుర్మార్గం అంటే అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వం మనం ఉన్నాం. నిజంగా దేవుడు ఆశీర్వదించి ఈ మహిళా మనందరి యొక్క దీవులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరలా మనం అధికారంలోకి వస్తాం. మరలా ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఈ భారతదేశంలో కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశం అంతా కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత గౌరవంగా ఎంత చక్కగా నడిపించుకుని పరిపాలన చేశాడు. ఇదే పరిపాలన భారతదేశం అంతా కూడా పరిపాలన వచ్చే విధంగా చేయాలని చెప్పి అనేక మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్న పరిపాలన అమలు కోసం తెలియజేస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మంత్రివర్యులు గారికి, మాజీ మంత్రివర్యులు సూర్య గారికి నమస్కారం తెలియజేస్తూ మరి ఈ మీటింగ్ కి మరి ఇంత చక్కగా వచ్చి అటెండ్ అయినటువంటి మహిళ మనందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కాదు, అనేక మార్లు పార్టీ ఆఫీస్ లో మీటింగ్లు పెడతా ఉన్నారు గురువు గారు. ఎందుకని చెప్తానంటే రావులపాలెం ఎక్కడ మనందరూ తెలుసు. రావులపాలెం నుంచి ఇక్కడ 10 గంటల మీటింగ్ పెడతారు. ఈయన 9 గంటలు ఉండాలంటే, ఈయన 9 గంటలు ఉండాలంటే ఖచ్చితంగా 7:30 బయలుదేరాలి. 7:30కి బయలుదేరాలంటే 6 గంటలు వెళ్ళాలి. 6 గంటలకి వెళ్ళాలంటే మా అమ్మగారు కూడా చాలా కష్టపడాలి. కాబట్టి ఎంత శ్రమపడి మన నియోజకవర్గం కోసం, మన కోసం, పార్టీ కోసం ఎంత శ్రమపడి మరి మనందరినీ కూడా ఎంత యాక్టివేట్ చేస్తున్నటువంటి నాయకుల్ని మీరంతా కూడా ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయ్యి పార్టీని మరింతగా బలపరచాలని తెలియజేస్తూ నా మాట్లాడుతున్నాను. స్వాగతం. ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పక తప్పదు. అలాగే వారి టైంలో మహిళా మంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేసిన సబితాయింద్రారెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన సుచరిత గారు కానీ, లేకపోతే అనిత గారు కానీ ప్రవర్తించిన తీరు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న హోంమంత్రి గారు ఎక్కడన్నా ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే ఆవిడ పట్టించుకునే పరిస్థితి లేదు. మరియు చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు మన మీద నిందలేసి ఎంతోమంది మహిళలు మిస్ అయిపోయేది, దీని మీద ఎంక్వైరీ చేస్తారని కనీసం ఒకే ఒక కేసు ఆయన టేకప్ చేసి అది కూడా తేల్చలేని పరిస్థితులు కొట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా ఉన్న
కష్టాలన్నీ కూడా తీరి తప్పకుండా నవయుగం వైపు మనం పయనిస్తామని తెలియపరుస్తూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు. ఇప్పుడు సెక్రటరీ పార్టీ అధ్యక్షులు సోదరులు కృష్ణ చంద్రశేఖర్ గారు. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాజోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాజోడ్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రులు శ్రీ గొడపటి శ్రీధర్ గారికి, వేదిక మహిళా మండలి కార్యక్రమం చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చూస్తే ఒకప్పుడు భారతదేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మహిళల పరిస్థితి ఎలా ఉందని మనం ఆలోచిస్తే, ఒకప్పుడు మనుధర్మశాస్త్రం ప్రకారము లేడీస్ భర్త చనిపోతే చితిలో దూకేవారు. వాళ్ళకి చదువు కూడా స్కూల్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మనుధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు చదువుకోకూడదు. ఆ పరిస్థితి నుంచి ఏ రోజైతే అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది, అదేవిధంగా రాజ్యాంగంలో మహిళలకు అనేక హక్కులు కల్పించి, చదువు అయితేనేమండి, మెటర్నిటీ లీవ్లు అయితేనేమండి, అన్ని విధాల అన్ని రిజర్వేషన్లు కానీ అన్ని సౌకర్యాలు కల్పించి ఈ రోజు భారతదేశాన్ని ఏ విధంగా తీసుకొచ్చారంటే, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి కూడా మహిళలు భారతదేశాన్ని ఏదైతే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మహాన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు 33% రిజర్వేషన్ ఉంటే మహిళలకి, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రంగంలోనూ కూడా 50% రిజర్వేషన్ అమలు చేసినటువంటి వ్యక్తి, రిజర్వేషన్ ఇవ్వడం కాదు, అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఇక్కడే చూస్తే మనకి ఆ మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాధ్యతలు జరిగింది. ఈవిడ రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ గా చేయడం జరిగింది, ఈవిడ జడ్పీటీసీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేడం గారు సర్పంచ్, ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, ఇలాగ అనేక మందికి అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చెప్పడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మహిళలందరూ కూడా, అదేవిధంగా ఆయనకు అమలు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ప్రతి సంక్షేమ పథకం కూడా నేరుగా తల్లిల ఖాతాల్లోకే జమ చేయడం జరిగింది. అంత బాధ్యతాయుతంగా రాష్ట్రాన్ని మహిళలు ఒకవేళ నడిపిస్తే ఎంత బాగుంటుందో చక్కగా చూపించినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం మహిళలు ఎక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉన్నారు, అలాగే మనందరం రుణపడి ఉన్నాము. మన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మహిళలందరూ కూడా మన రాజోల్ నియోజకవర్గం వచ్చేసరికి మన సూర్యరావు గారు నియోజకవర్గాన్ని ముందుకి ఏ విధంగా నడిపిస్తారో మీరు అందరూ రోజు పేపర్లో చూస్తున్నారు, మేమందరూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన గొల్లపల్లి సూర్యరావు గారికి పూర్తిగా సహకరించి రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో రాజోల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కంచుకోట కింద చూపించడానికి ఎంతో సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరొక్కసారి మీ అందరికీ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరికీ నాయకుడు పెద్దయిన వ్యక్తిగతంగా అనేక సుమారు 5 సంవత్సరాల నుంచి చిన్న జాతుల పక్షాన, రాజకీయ పక్షాన నా వెల్విషర్గా ఉన్నటువంటి నా సోదరులు మనోహర్ గారిని కూడా ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యరావు, అదేవిధంగా ఉన్నటువంటి మహిళలందరికీ మరి ఈరోజు చూసినట్లయితే మహిళల యొక్క అభ్యున్నతి ఏ రకంగా ఉంది, గతంలో ఏ రకంగా ఉన్నటువంటి విషయాలు చూస్తే 200 సంవత్సరాల క్రితం మహిళలకి
ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఆ రోజు పూలే గారు ఉన్నప్పుడు మహిళలకి విద్య లేదు, సామాజిక హక్కులు లేవు, బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన మహిళలకి అందరికీ కూడా విద్య ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆయన సతీమణి అయినటువంటి సతీమణి గారి యొక్క వీళ్ళందరికీ కూడా విద్యని మరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎన్నో కష్టాలతోటి మహిళలకి విద్య నేర్పినటువంటి వ్యక్తి. మరి అప్పటి నుంచి మరి ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క విషయాలన్నింటినీ మరి ఉరిపుచ్చుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మహిళ యొక్క స్థితుల్ని ఈ యొక్క భారతదేశంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారికి హక్కులు అన్ని కూడా ఆయన రాజ్యాంగంలో పొందుకొచ్చారు. ఆ రోజు మహిళలకి ఓటు హక్కు లేదు, ప్రాధాన్యత లేదు, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి రిజర్వేషన్ లేవు. అటువంటి పరిస్థితుల్ని మరి ఆయన మరి పూలే గారి యొక్క ఆశయాలను మరి ఆ దృష్టిలో పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరి కోసం రాజ్యాంగంలో రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని మరి ఈ రోజు వరకు మరి ఎన్నో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అని చెప్పినా కూడా ఎక్కడా కూడా పూర్తి శాతం మహిళలకి ఏ విధమైనటువంటి నిజాయితీగా అందవలసినటువంటి మరి వారికి అందే విధంగా ఎక్కడా కూడా లేనటువంటి మరి గతంలో చూసినట్లయితే వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ మహిళలకు ఉండాలి, ఈ 50% రిజర్వేషన్ మహిళలకి అన్ని హక్కులు మనం అందించాలి, అదేవిధంగా పార్టీ పదవుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలాగే కాంట్రాక్టర్స్ లోనూ పై స్థాయిలో కానీ కార్పొరేషన్ లో కానీ 50% మహిళలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని మహిళలందరికీ కూడా స్వాతంత్రాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంతటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. మరి వారికి మనం అన్నదమ్ములుగా ఉండేటువంటి ఒక కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గంలో మనకు నాయకత్వం వహిస్తున్నటువంటి గొల్లపల్లి సూర్యారావు మరి పార్టీ ఓడిపోయిన కాడి నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మరి కదిలికలో లేకపోయినా కూడా మరి ప్రతి రోజు కూడా ఏదో ఒక విషయాన్ని మరి పట్టుకుని ఈ యొక్క పార్టీ అభివృద్ధి కోసం మరి ఎంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ఆర్టీసీలో కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు మనం చూసినట్లయితే మన ముందున్నటువంటి గొల్లపల్లి సూర్యారావు. మరి ఆయన వయసుకి మరి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మరి ఆయన కన్నా చిన్నవారు మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనకే అలుపు సొలుపు ఉన్నాయి కానీ ఆయనకి ఎక్కడా కూడా అలుపు సొలుపు లేనటువంటి గొప్ప ఆరోగ్యాన్ని మరి అందిపుచ్చుకొని మనందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మరి అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా నిలబడేటువంటి విషయంలో వచ్చినప్పటికీ మీరందరూ కూడా మరి ఈ యొక్క రిజర్వేషన్లని అందిపుచ్చుకున్నటువంటి విషయంలో ముందుండేటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అబ్బాయి త్వరగా వచ్చేయండి. ఇప్పుడు అమ్మా ఈవేళ ఇంత ఈ విధంగా మీరు అందరూ సమీక్షించుకోవడానికి కానీ మీరు వచ్చిన పరిశ్రమలు కూర్చోవడానికి కానీ బహుశా ఇక్కడ చాలా మీటింగ్లు 20-30 జరిగాయి పార్టీ కార్యాలయం తీసుకున్న తర్వాత 20-30 కూడా ఎవరు మాట్లాడే ఇప్పుడు మాట్లాడేసి ఎక్కడో తీసుకుని కానీ వేళ ఎవరికి వాళ్ళు డిసిప్లైన్గా మీరందరూ అక్కడితో నమ్మకండి. ఇంకా 2 ఉన్నారు 5-10 నిమిషాలు ముందు అన్నట్టు
అంటే ఎంత మాకు మార్పు మగాళ్ళకి మార్పు వచ్చింది కదా, దానికి మీరు అవుతుందా అందులో మొట్టమొదటిగా మాట్లాడినటువంటి అమ్మ మా ఉపన్యాసం అయితే అది అద్భుతం. బిడ్డలు ఎలాగ భర్త వయసులో భర్త చనిపోవడం, పిల్లలను పెంచడం, పిల్లలను ప్రయోజనం చేయడం, పిల్లల్ని తిరిగి నేను రాజకీయాల్లో వద్దనుకున్నప్పుడు మొట్టమొదటిగా జనతాగడం, మళ్ళీ తర్వాత మళ్ళీ మా ఇంటి వైపు ఒక అమ్మాయిని పెట్టడం, మళ్ళీ నేను రావడం, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్. స్త్రీ అనేది ఆ కుటుంబాన్ని సమర్థించుకుని పైకి పెంచడమే కాకుండా ఒక దీక్ష లేక ఒక వ్యవస్థ పట్ల నమ్మకంతో నేను ఎలా ఎదిగాననేది ఇంకా అంతకన్నా గొప్ప సాక్షి లేదు. మా అమ్మాయి అందరూ కూడా గొప్ప రాజకీయాల్లో స్వల్పంగా అయినటువంటి పిల్లలు ఇది నాకు ముఖ్యంగా నాకు ఎంతో చాలా కాలం తర్వాత మళ్ళా స్త్రీలను అడ్రస్ చేసి మంచి అవకాశం వచ్చింది. ఇది కూడా ఆటంకండి భవిష్యత్తులో జరిగే చిన్న కార్యక్రమం ఉన్నాయి. ఆ 2 కార్యక్రమాలను మీకు నేను వివరించింది. ఇప్పుడు మన కోళ్ళగా రాష్ట్రంలో వచ్చిన సభకి ఎంతో నిండా తీసుకొచ్చిన ఎవరు అంటే మా ముందు శ్రీగా లాస్ట్ డిస్టర్బ్ అయిపోయింది. మహిళల యొక్క హక్కులు ఏంటి, మహిళల యొక్క ప్రాధాన్యత ఏంటని తెలియజెప్పడం కోసం అదేవిధంగా మహిళల కోసం మహిళా సాధికారత కోసం 100% కృషి చేసినటువంటి మన మాజీ మహిళలకు 50% అదే మా రాజ్యాంగాన్ని 100% అమలు చేసినటువంటి మహిళల కోసం ఆయన ప్రతి చరిత్రలు కూడా మహిళలకే అందించడం, మహిళల్ని రాజ్యాంగాన్ని ఉద్దేశంతో ఆయన ఒక నిలబడ్డ దగ్గర నుంచి ఆయన మహిళల కోసం అనేకమైన పథకాలు ఆఖరి రోస్ట్ ఇవాళ ఈ కార్యక్రమం అందంగా ఇంకేం రాత్రి మాట్లాడుతున్నా శివ ఏంటి నాకు ఓపుకుంటే ఎవరికి ఉరుగుళ్ళ ఏసులో నాయకత్వంలో బ్రహ్మజీ గారు భగవాన్ ఫోటో తెస్తాను. ఇప్పుడు వీళ్ళందరినీ నలుపుతున్నారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు మగోళ్ళు. ఎందుకంటే బ్రహ్మజీ
వాళ్ళు మంచి చెడు ఇలాంటి ఎలా ఉండాలి అని కాస్త ఆలోచనలు మేము మనసులో పెట్టుకోగలిగితే వేళకి మాట్లాడిన తర్వాత మేమందరం క్రమశిక్షణతో రేపు నుంచి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఆయన మళ్ళా ఆనాడు మహిళలు పట్ల చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళా అమలు చేయాలి అనే ఒక సంకల్పం మాకు రావాలన్నమాట. అందువల్ల వచ్చేస్తుంది. అప్పుడు నేను ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంలో నడిపేసాను పట్టుకుంది చాలా నడిపాను. ఎందుకంటే మావాడు కూడా 10 మీటింగ్ అంతా లేచిపోయినప్పుడు జనగమ్మ పాడేయడం మా శివ అలా కాకుండా వాళ్ళందరికీ ముందు వచ్చి కుటుంబం తెచ్చి ఎన్ని కుటుంబ వేళ చేసి కుటుంబం ఓస్ట్ 2 days ఫంక్షన్ ఇది సక్సెస్ అయ్యింది. ఇంతమంది వచ్చారంటే మనందరినీ ఏదో రూపంలో మీరు అనుకున్నట్టు బతిమాలి రావాలి తీసుకురావాలన్నటువంటి కొత్తగా పనిచేశాడు. అతను నేను ఆ రకంగా నడిపేశాను. పార్టీ స్లోగాన్ కూడా నేను ఇచ్చాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజుల నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర మన రాజుల నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి జలపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా మండలందరినీ గుర్తించి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే తలంపు తీసుకొచ్చినటువంటి జలపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా చేసినటువంటి జడ్పీటీసీ సభ్యులకు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులకు, మండల పద్ధతులకు కూడా పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు అంటే మహిళా దినోత్సవం అనేది సామాజికమైన ఒక దినోత్సవం, ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కానప్పటికీ కూడా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధంగా నడుచుకున్న ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల నుంచి మహిళా దినోత్సవం జరపాలని ఒక తలంపు రావడం గొప్ప విషయం. అందులో కూడా ఈరోజు ఒక్కొక్క మహిళా ప్రజాప్రతినిధి మాట్లాడుతూ ఉంటే నిజంగా మా మగవాళ్ళ కంటే కూడా చాలా ఎక్కువ మాట్లాడడానికి సబ్జెక్ట్ కానీ ఎమోషన్ కానీ ఉన్నదే ఎక్కువ మీకే కనపడతాం. నిజంగా ఎందుకంటే ఒక మగాడి విజయం కనుక ఏ విధంగా ఒక ఆడది అనేది ఉండాలి అని అంటారు, కానీ ఆ మగవాడి విజయంలో విడిపోయేందుకే ఒకటంకైనా ఖచ్చితంగా ఆ మహిళా సోదరిమనే కారణం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మేము తెల్ల చొక్కాలు వేసుకున్నాం, లేకపోతే కలుపు చొక్కాలు వేసుకుని మాటలు మాట్లాడి, లేకపోతే 4 విషయాల మీద ఉద్యమం చేసి, లేకపోతే నలుగురు సహాయపడగలుగుతున్నా, లేకపోతే రాజకీయాల్లో లేకపోతే అధికారులు ఎలా నలుగురు తిరగలుగుతున్నా కూడా ఇందులో మన తల్లి, లేకపోతే మన భార్య, మన పడే కష్టం, అదేవిధంగా మన కన్నా బిడ్డలు, ఆడబిడ్డలు, వాళ్ళు మనకు నేను చూపించే ప్రేమ, ఇవే మనం ఆరోగ్యంగా ఉన్నా లేకపోతే మనం సొసైటీలో నలుగురు చేత మన్నాలు పొందగలుగుతున్నా కూడా దానికి కారణం కేవలం ఒక మహిళ. ఈరోజు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఒకే ఒక శక్తి, స్త్రీ శక్తి. స్త్రీ అనే ఒక వ్యక్తి లేకుండా ఉన్న సొసైటీలో మానవ మనుగడ అనేది లేదు. కాబట్టి అటువంటి ఒక మంచి రోజున ఈరోజు అందరినీ కూడా మహిళా మనందరినీ కూడా పిలిచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జలపల్లి శ్రీనివాసరావు గారికి, కృషి చేసిన మహిళా అందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మెంతిపూర్ మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు మగోళ్ళు మాట్లాడి చూద్దామని మా అమ్మాయి ఈ ప్రత్యేక మోసం చేసి పంపించాను. సభకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వలపల్లి శ్రీధరరావు గారికి మొదటిగా ప్రత్యేకమైన అభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ పేరు పేరున్న ఎత్ర నార్యేసు కూర్చంటే రమ్యంతే తత్వ దేవత అన్నారు పెద్దలు.
ఎక్కడైతే మహిళలు పూజించబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడల్లా దేవతలు కొలువు తీరుతారని ఒక ఆర్యోక్తి. నిజంగా ఏ విధమైనటువంటి గౌరవ ప్రతిష్టలు దక్కవడానికి మన ఇల్లే మనకి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తిగా మీ ముందు ఈ విషయాన్ని. అలాగే ఒక ఇంటిని చక్కబెట్టడమే కాదు, దేశానికి కూడా చక్కబెట్టగలిగిన శక్తి పరురాలు. దేశంలో ఉన్నటువంటి వర్గాలు అప్పగిస్తే ఏం చేయగలదో గత కాలంలో మనం చూసాం. ఇందిరాగాంధీ గారు లాంటి మహిళ మరి మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి మహిళగా మనందరికీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహిళలు మన దేశంలో ఏం చేశారని స్వతంత్ర పోరాటంతో సహా ఎన్నో కష్టాలను కృషి చేస్తున్నారు. అలాగా మరి ఈ రోజు మహిళలు మరి నిజంగా మహాశక్తి పొందాలనే విషయాన్ని మీలో మీరు ఆత్మీయం చేసుకుని మాకంటే ఉన్నదిలో మాకంటే ఎక్కువ సమయాన్ని రాజకీయాల్లో మీరు కూడా వచ్చినప్పుడు మీరు ఉన్నతమైన పదవులు పొందుతారనే విషయాన్ని తెలియపరుచుకుంటూ మీ యొక్క శక్తి సామర్థ్యాలు పార్టీకి మా అందరికీ కూడా హాస్పిటల్లో ఉన్నాడు. రాత్రి 11 గంటలు 7 గంటలు చేశారు. ఇలాగే ఎవరికి వాళ్ళకే కొంచెం